వేసేలా చేశాడు కార్తికేయ అని చెప్పాలి. ఐ రిక్వెస్ట్ కార్తికేయ ఆన్ టు ది స్టేజ్ ప్లీజ్. మంచు మనోజ్ గారి చిన్నప్పటి రోల్ని ప్లే చేసిన కార్తికేయ సలార్లో మనం చూసాము. క్రేజియెస్ట్ యాక్టర్ అని చెప్పాలి తనని. ఫస్ట్ నేను బబ్లుతో మొదలు పెడదాం అనుకుంటున్నాను. హాయ్ విజయవాడ, హాయ్ విజయవాడ, హాయ్ విజయవాడ. నేను మీకు తెలుసా అసలు? నా వీడియోస్ ఎప్పుడైనా చూసారా మీరు? హాయ్ గాయ్స్, నేను మీ బాంచిక్ బాబులు. ఇప్పుడు బాబులు మాయ్యా చీ పర్లేదు, నన్ను బాగానే గుర్తుపడుతున్నారు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు విజయవాడ అనేది చాలా చాలా ఇష్టం అండి. ఎందుకంటే నాది వైజాగ్ టు హైదరాబాద్ ఎప్పుడు ట్రావెల్ అవుతున్నా కూడా ఆ సర్కిల్లో దిగి మంచిగా బాదం మిల్క్ తాగి చిన్న పునుగులు తిని హ్యాపీగా వెళ్తూ ఉంటాను. అలా కాకుండా నేను మన అమ్మవారి గుడికి కూడా వెళ్తూ ఉంటాను. థ్యాంక్ యూ సో మచ్. ఈ రోజు నేను ఈ స్టేజ్లో ఇక్కడ ఎలా ఉండి మీతో ఇలా మాట్లాడుతున్నానంటే వన్ ఆఫ్ ది మెయిన్ రీజన్ అది మీరు మాత్రమే. మీ సపోర్ట్ వల్ల నేను ఈరోజు ఇక్కడికి వచ్చానండి. ఎందుకంటే నేను యూట్యూబ్లో ఇన్స్టాగ్రామ్లో వీడియోస్ చేసుకుంటూ మిమ్మల్ని అందరినీ ఎంటర్టైన్ చేస్తూ ఉంటాను. మీ లైఫ్లో జరిగేవే తీసుకొచ్చి మీ కళ్ళ ముందు పెడుతూ ఉంటాను. అది మీ అందరికీ తెలిసిన విషయమే. ఒకరోజు నాకు మన మిరై టీం నుంచి ఫోన్ వచ్చి బబ్లు ఒకసారి పిల్లండి అంటే పిలిచారు. వెళ్ళిన తర్వాత వాళ్ళు అన్నమాట, ఫస్ట్ ఆఫ్ ఆల్ కార్తిక్ ఘటమనేని గారు డైరెక్టర్ చూసిన వెంటనే ఫస్ట్ మాట అన్నది, బబ్లు నాకు నీ వీడియోస్ అంటే చాలా ఇష్టం రా, నేను చిన్నప్పటి నుంచి ఏదైతే ఫేస్ చేస్తాను ఇలాంటివన్నీ రిలేటబుల్ కంటెంట్ ఎక్కువ చేస్తూ ఉంటావు, చాలా చాలా బాగా చేస్తున్నావు అంటే అన్న థ్యాంక్ యూ సో మచ్ అన్నాను. బట్ సడన్గా వన్ ఫైన్ డే ఇలా పిలిచిన తర్వాత అన్నది ఏంటంటే ఒక రోల్ ఉన్నది, చిన్న రోలు కానీ చాలా ఇంపార్టెంట్ రోల్ చేస్తూ ఉన్నారు. అన్న మీరు నన్ను పిలవడమే నా అదృష్టం, అంతకుమించి ఇంకేం చెప్తాను, డెఫినెట్గా చేస్తానన్నాను. బట్ ఈరోజు మన మిరై మూవీని ఈరోజు ఈ స్టేజ్ వరకు తీసుకొచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్. పీపుల్స్ మీడియా థ్యాంక్ యూ సో మచ్ అండి. సో ఇలాగే ఎన్నో ఆపర్చునిటీస్ నాకు ఇస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటాను. అలాగే యూట్యూబ్లో కానీ ఇన్స్టాగ్రామ్లో కానీ మిమ్మల్ని ఎంటర్టైన్ చేస్తూనే ఉంటాను. నా ఎంటర్టైన్మెంట్ అన్నది ఎప్పటికీ ఆపను. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ మీకు కూడా బాంచిక్ బాబులు గారు. అండ్ నా కార్తికేయ గారిని మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నాము. సో ఎస్, సో మీరు ఇలా మైక్ పట్టుకోగానే వచ్చారు మంచు మనోజ్ గారు. సో వారికి ఈ కార్యక్రమానికి సుస్వాగతం పలుకుతున్నాము. ఓకే, ఇంకాసేపు పాజ్ ఉంది. ఇప్పుడు శ్రేయా గారు వచ్చారు. అందం అలా అడుగు పెట్టారనమాట వెన్యూలోకి. సో శ్రేయా గారు వెల్కమ్. సో మదర్గా అద్భుతంగా ఆవిడ నటించడం జరిగింది తల్లి పాత్రలో. సో వేద తల్లిగా ఆవిడ మనందరి ముందుకి వచ్చారు. తేజ సజ్జా గారి తల్లి పాత్రలో శ్రేయా గారు అత్యద్భుతంగా నటించారు. అండ్ ఎస్, ఆవిడ కూర్చున్న తర్వాత మనం కార్తికేయ స్పీచ్ విందాము. అండ్ ఇంకాసేపట్లో మనోజ్ గారు అండ్ అలాగే హీరో తేజ సజ్జా గారు ఇక్కడ స్విచ్ చేయడం జరుగుతుంది. ఓకే అండి. అండ్ ఎస్ కార్తికేయ ప్లీజ్ యూ కంటిన్యూ. గుడ్ ఈవినింగ్ విజయవాడ. వచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి. పాస్ట్ ఒక 4 to 5 days నుంచి మీ లవ్ చూస్తుంటే అసలు పిచ్చెక్కిచ్చేస్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్. మిరై టీం తరపు నుంచి థ్యాంక్ యూ సో మచ్ అండి. వీల్ ఆల్వేస్ బీ గ్రేట్ఫుల్. అండ్ మిరై ఫిలింకి వచ్చేసరికి నాకు చాలా స్పెషల్ ఫిలిం ఇది. ఇంత మంచి స్కోప్ ఉన్న రోల్ ఇచ్చి ఇంత మంచిగా నా నుంచి యాక్షన్ తీసుకున్న కార్తిక్ ఘటమనేని గారికి థ్యాంక్ యూ సో మచ్ సార్. ఇంకా రాలేదు. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఎన్ని థ్యాంక్స్లు చెప్పినా మీకు సరిపోదు, చాలా మంచి రోల్ ఇచ్చారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ప్రొడ్యూసర్ గారికి ఈ ఆపర్చునిటీ ఇచ్చినందుకు. మీ విజన్కి మీ ప్యాషన్కి అసలు హ్యాట్స్ ఆఫ్ సార్. నేను ఇంకా అంత మాట్లాడేంత ఎక్స్పీరియన్స్ రాలేదు నాకు మీ గురించి, బట్ చాలా ఇన్స్పైర్ చేస్తారు సార్ మీరు. అండ్ తేజ అన్న ఇంకా రాలేదు. తేజ అన్న చైల్డ్ యాక్టర్గా జర్నీ స్టార్ట్ చేసి మా అందరికి ఒక ఇన్స్పిరేషన్ తేజ అన్న. ఇప్పుడు చైల్డ్ యాక్టర్గా స్టార్ట్ చేసి జర్నీ ఇప్పుడు ఇంత మంచి కంటెంట్ ఉన్న పెద్ద పాన్ ఇండియన్ ఫిల్మ్స్ ఆడియన్స్ ముందుకు తీసుకొస్తున్నారు. సో థ్యాంక్ యూ సో మచ్ తేజ అన్న, ఉన్నందుకు థ్యాంక్ యూ సో మచ్. అండ్ మనోజ్ అన్న విషయానికి వచ్చేసరికి మీరు చూస్తున్నారు అన్న స్క్రీన్ ప్రెజెన్స్ కానీ అన్న పర్ఫార్మెన్స్ కానీ మీరు చాలా ఓన్ చేసుకుంటున్నారు. అన్న చాలా హ్యాపీ ఉన్నారు. సో అలాంటి మనోజ్ అన్నకి అండ్ మహాబీర్లా మా బ్లాక్ స్వాడ్కి యంగవేషన్ చేసినందుకు నేను చాలా గ్రేట్ఫుల్గా ఫీల్ అవుతున్నా. అండ్ శ్రేయా గారితో నేను ఆల్రెడీ ఒక ఫిలిం చేశాను ముందు,
ఇప్పుడు సెకండ్ ఫిలిం చాలా మంచి సీక్వెన్స్ జగపతి బాబు గారితో శ్రేయ గారితో చాలా మంచి సీక్వెన్స్ పడింది. చాలా గ్రేట్ఫుల్ ఉంటున్నాను. అండ్ యా దట్స్ ఇట్. ఇంకా ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే ఖచ్చితంగా థియేటర్కి వెళ్ళి చూసేయండి మిరాయి ఫిలింని. మీ ఫ్యామిలీ అందరినీ తీసుకొని వెళ్ళి చూడండి. మిరాయి అని ఒక ఫిలిం థియేటర్లో ఖచ్చితంగా చూడాల్సిన ఫిలిం అండి. థియేటర్లోనే ఎక్స్పీరియన్స్ చేయాలి మిరాయి అని ఒక ఫిలింని. సో మీరు ఇప్పటివరకు ఇచ్చిన లవ్కి, ఇంకా ఇవ్వబోతున్న లవ్కి థ్యాంక్ యూ సో మచ్. ఐ ఆల్వేస్ బీ గ్రేట్ఫుల్, ఆల్వేస్ బీ రెస్పాన్సిబుల్. అండ్ జై శ్రీరామ్. థ్యాంక్ యూ. ఇంకొంచెం గట్టిగా జై శ్రీరామ్. జై శ్రీరామ్. అండ్ థ్యాంక్ యూ కార్తికేయ.